నిజ సంఘటనలు. ఇంగ్లాండ్లోని బెడ్ఫోర్డ్ అనే స్థలంలో 1628వ సంవత్సరంలో థామస్ జాన్కి జన్మించాడు జాన్ బనియన్. జాన్ బనియన్ చిన్నప్పటి నుంచి అల్లరి చిల్లరగా తిరగటం ప్రారంభించాడు. అబద్ధాలు చెప్పేవాడు, దొంగతనాలు చేసేవాడు, ఇష్టానుసారంగా తిరుగుతూ విద్యలో ముందుకు సాగలేకపోయాడు. కానీ చదవను వ్రాయను మాత్రం నేర్చుకున్నాడు. ఆ సమయంలోనే ఆయన తల్లి మరణించింది. కొద్ది నెలల్లోనే మార్గరెట్ అని అతని చెల్లి మరణించింది. తన తండ్రి మరల వివాహం చేసుకోవటం, ఆ సవతి తల్లి వలన ఎన్నో శ్రమలు అనుభవించటం, ఇవన్నీ జాన్ బనియన్కు ఎంతో విరక్తిని కలుగజేసి దేవుని మీద తిరగబడటం ప్రారంభించాడు. ఇంటిలోనూ హృదయంలోనూ సమాధానం లేని మూలాన సైన్యంలో చేరాడు. సైన్యంలో ఉన్నప్పుడు తాను వెళ్ళవలసినటువంటి యుద్ధభూమికి తనకు బదులు మరొక వ్యక్తిని పంపించడం జరిగింది. అతడు యుద్ధములో అక్కడ మరణించాడు. ఆ సమయంలో జాన్ బనియన్కు ఒక గొప్ప కనువిప్పు కలిగింది. తాను మరణించవలసిన స్థలంలో మరొకడు మరణించాడు కదా, దేవుడు తన మరణాన్ని తప్పించటంలో ఏదో ఒక ఉద్దేశం ఉంది కదా అన్న గ్రహింపు కలిగి దేవుని మీద విశ్వాసం పెరిగింది. సైన్యంలో నుండి తిరిగి వచ్చిన తరువాత పాత్రలకు మాటు వేసే తన తండ్రి వృత్తిని చేపట్టాడు. భక్తి కలిగిన మేరీ అనే ఒక స్త్రీతో వివాహం జరిగింది. దేవుని కార్యాలయందు మరింత ఆసక్తి చూపినట్లుగా తన భార్య తనకెంతగానో తోడ్పడింది. తాను రక్షించబడాలి అన్న విషయాన్ని గుర్తించాడు. ఒక పాదిరి గారి సహాయంతో రక్షణ అనుభవాన్ని పొందడానికి అవసరమైన దేవుని వాక్యాలను చదివి ఆ వాక్యముల యొక్క వివరణను తెలుసుకొని తన పాపముల కొరకు పశ్చాత్తాపడ్డాడు. రక్షించబడి క్రీస్తు కొరకు సాక్షిగా జీవించడం ప్రారంభించాడు. తనకి అంధురాలైన ఒక కుమార్తె జన్మించింది. కొద్ది రోజుల్లోనే తన భార్య మరణించింది. అయితే ఇంతకుముందు నష్టాలు కలిగినప్పుడు దేవుణ్ణి దూషించాడు, కానీ ఇప్పుడు కష్టాల మధ్యలో కూడా దేవుణ్ణి హత్తుకొని దేవునికి ఇష్టడిగా జీవించాలని ఆసక్తి కలిగి ఉండేవాడు. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా ఆత్మల భారము, సువార్త ప్రకటించాలనే భారము అతనికి కలిగింది. సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. అయితే ఆ దినాల్లో ఇంగ్లాండ్ దేశంలో అభిషేకించబడిన వారు తప్ప మరెవ్వరూ బోధించకూడదు అన్న చట్టం ఉండింది. అయితే సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని ఆ చట్టాన్ని లెక్క చేయని జాన్ బనియన్ సువార్త ప్రకటనలో ముందుకు సాగాడు. అతని వర్తమానాలు ఎంతో బలమైనవిగా ఉన్నందున జనులు గుంపులు గుంపులుగా అతని చుట్టూ చేరి వాక్యం విని పశ్చాత్తాపడి రక్షించబడుతుండేవారు. వీధుల్లోనూ గృహాల్లోనూ ఇలాంటి కూడికలు జరిపిస్తూ ఉండేవాడు. అందుకు ఆయన్ని బంధించి, ఇక మీదట నేను సువార్త ప్రకటించను అంటే నిన్ను విడిపిస్తాం, లేకపోతే నిన్ను చెరసాల్లో పెడతామని హెచ్చరించారు. అయినప్పటికీ నేను సువార్త ప్రకటించకుండా ఉండలేను, మీరు ఈ రోజు నన్ను విడిపిస్తే రేపు వెళ్ళి సువార్తను ప్రకటిస్తాను అని ధైర్యంగా చెప్పినందుకు అతనిని బంధించి 12 సంవత్సరాలు బహుహీనమైన మురికితో నిండిన చెరసాలలో ఆయన్ను ఉంచారు. అయితే ఆ 12 సంవత్సరాల్లో కూడా తన తోటి ఖైదీలకు సువార్త చెప్పి వారందరినీ క్రీస్తు కొరకు తిప్పగలిగాడు. అంత మాత్రమే కాకుండా ఈనాటికి లోకములో ప్రసిద్ధి చెందిన పుస్తకముగా ఉన్న యాత్రికుని ప్రయాణము అనే గ్రంథాన్ని ఆ చెరసాలలోనే అతడు రచించాడు. ఇంచుమించు 12 సంవత్సరాలు దేవుని సన్నిధిలో పొందిన దర్శనాలను, వాక్యాలను కూర్చి రాసిన ఆ గ్రంథం నరకము నుండి పరలోకమునకు వెళ్లే మార్గములో ఉన్న శోధనలు, పోరాటములు, వాటిని జయించే విషయములు, అనేక సత్యాలతో నింపబడి ఉంది. ఈ రోజున ఆ పుస్తకం ఇంచుమించు 100 భాషల్లోనికి తర్జుమా చేయబడి అనేక వేల లక్షల గ్రంథాలు విక్రయించబడుతున్నాయి. అతడు శిక్షా కాలాన్ని ముగించుకొని బయటికి వచ్చిన తరువాత పరిశుద్ధ యుద్ధం అనే మరొక ప్రాముఖ్యమైన గ్రంథాన్ని రాశాడు. ఆ తర్వాత బెడ్ఫోర్డ్లో ఉన్న సంఘానికి కాపరిగా పనిచేశాడు. మరొక 16 పుస్తకములను రచించి ప్రింటింగ్ కొరకు సిద్ధపరిచాడు. చివరికి 1688వ సంవత్సరం ఆగస్టు 31వ తారీఖున ఈ లోకయాత్రను ముగించి పరలోక రాజ్య వారసుడయ్యాడు ఈ కల్వరి యోధుడు. ఈ సమయంలో జాన్ బనియన్ యొక్క జీవిత గాథను వింటున్న సోదరుడా, సోదరి, నీ జీవితంలో నీవెందుకు పనికిరాను అని నిరుత్సాహపడి ఉన్నావేమో, సరైన చదువు లేదు అని బాధపడుతూ ఉన్నావేమో, పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నవని జీవితంలో విరక్తి చెంది ఉన్నావేమో, దేవుడు నాకెందుకు ఇలా చేశాడు అని ఆయన మీద తిరగబడే వ్యక్తిగా ఉన్నావేమో. గమనించండి,
అటువంటి స్థితిలో ఉన్న జాన్ బనియన్ తన హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు ఎంత అర్థవంతమైన, ఎంత ప్రయోజనకరమైన, ఎంత ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాడో, ఎంతమందికి ఎన్ని శతాబ్దాల తర్వాత కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాడో గుర్తించి, ప్రభువా నన్ను కూడా వాడుకో అని ఈరోజే నిన్ను నీవు దేవునికి అప్పగించుకో.